వెల్కమ్ వాకింగ్ స్ట్రీట్కి వెల్కమ్. మన పటాయలోని వన్ ఆఫ్ ది ఫేమస్ ఏరియా ఇది వాకింగ్ స్ట్రీటు. సో ఈ వాకింగ్ స్ట్రీట్లో మనం ఎలా వెళ్ళాలి, ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి, ఎలా జాగ్రత్తగా వెళ్తే మనం బయటపడతాం, ఎలా వెళ్తే మనల్ని మునిగిపోతాం అనేది మీకు చెప్తాను ఈ వీడియో ద్వారా. ముందుగా మనం వాకింగ్ స్ట్రీట్కి వస్తున్నామంటే ఖచ్చితంగా 4-5 గుంపుగా ఉంటేనే మనం సేఫ్, లేదంటే అంతే సంగతులు, మాయమైపోతాం. సింగిల్గా వస్తుందంటే ఇక్కడ అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరు ఏం చేయలేరు, ఎందుకంటే ఇది లీగల్ ప్రపంచం కాబట్టి, లీగల్ అంతా కాబట్టి పోలీసు వాళ్ళు మళ్ళీ రివర్స్ మన మీదకే ఏముండదు, ఏం చెప్పుకోలేము, ఎవరికి చెప్పుకోలేము, అలాంటి పరిస్థితులు వస్తాయి. సో మనం గుంపుగా వెళ్ళాలి. సింగిల్కి వెళ్ళామంటే మనల్ని అక్కడ ఉన్న బాయ్స్ మొత్తం మనల్ని లాగేస్తుంటారు. మనం ఏదైనా ఎక్కువ మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు. వాళ్ళు ఏమో 4-5 ఉంటారు, ఒక్కొక్కరు ఏం చేసినా అడిగేవాడే ఉండరు. సో అందువల్ల 4-5 మినిమం ఉంటేనే ఆ వాకింగ్ స్టోర్లో ఎంటర్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటంటే జాగ్రత్తగా, ఇక్కడ వీడియోలు యాక్చువల్గా తీయకూడదు, నేను చాలా రిస్క్ చేసి మరీ వీడియో తీశాను మీకు చూపించడానికి. ఇక్కడ మాత్రం క్లబ్బు, పబ్బులు, లేదు అమ్మాయిలు, ప్రతిదీ ఎవరీ ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా మ్యూచువల్గా మోసం చేస్తారంటే, సో మనకి ఒక బీర్ లాగా అలా చెప్పి వాళ్ళు బిల్లు ఒకటి ఇస్తే మనకి వేసే బిల్లు ఇంకోటి చేస్తారు. అట్లా చాలామంది డబ్బులు చాలా లాస్ అయిన వాళ్ళు చాలామంది నేను చూశాను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక 2-3 నాకు అంతే చెప్పారు. సో అందువల్ల పటాయ వాకింగ్ స్ట్రీట్ అనేది వెళ్ళేటప్పుడు మాత్రం 3-4 కన్నా ఎక్కువ ఉంటేనే వెళ్ళాలి. 1-2 వెళ్తే జస్ట్ సరదాగా అలా వెళ్ళిపోవడమే, కానీ లోపలికి ఏదో చూపించి మనం క్లబ్లో కానీ దాంట్లో దూరిందంటే ఇంకా మనం మిస్ అయినట్లు లెక్క. వాకింగ్ స్ట్రీట్లో మనకు గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్స్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను, గుడ్ థింగ్స్ కూడా ఉంటాయి. సరదాగా అంటే మనం అదే పనిగా పోము కాబట్టి సరదాగా ఎలా ఉంటుందో చెక్ చేసుకోవడం అవుతాయి. గేమ్స్ కూడా కండక్ట్ ఉంటాయి కొన్ని సార్లు, రియల్ గన్ గేమ్స్ అట్లా. నెక్స్ట్ త్రో బాల్ గేమ్స్, అలాంటి మంచి గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో మనం వెళ్ళేటప్పుడు ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ప్రతి రెస్టారెంట్ దగ్గర, ప్రతి పబ్బు దగ్గర కనీసం 10-15 మంది మనకు రోడ్డు మీదనే ఉంటారు. బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మనల్ని పలకరించే వాళ్ళే. సో కొంతమంది ఏంటంటే కొంచెం ఓవర్గా మన మీద ఫోర్స్ చేస్తుంటారు. అలాంటివి మనం పట్టించుకోకుండా వెళ్ళిపోవాలా, మనకేం తెలియనట్టు. సో అలా వెళ్తేనే మనం సరదాగా అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇది క్లబ్లోకి వెళ్ళాను సరదాగా, ఓపెన్ క్లబ్ కాబట్టి ఇక్కడ డీజే మ్యూజిక్ అన్నీ అరేంజ్ చేశారు. ఇక్కడ 1 బీర్ వచ్చేసి 200 బాట్స్. సో అలా కొన్ని ఓపెన్ పబ్లు కూడా బాగానే ఉంటాయి, ఎవరు మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటారు. కానీ కొంతమంది తిక్కనాయలు, కంతి నాకులు కావాలని రెచ్చగొడుతుంటారు. సో అవన్నీ మనం పట్టించుకోకూడదు, అలా వెళ్ళిపోతూ ఉండాలి. ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎక్కువ మనం మీద పడకూడదు, ఎక్కువ మనం
చూసారుగా వాకింగ్ స్ట్రీట్ ఎలా ఉందో మీకు మొత్తం చూపిస్తున్నాను. ఎవ్రీథింగ్ ఇక్కడ ఆల్మోస్ట్ కవర్ చేసినట్టే, ఎవ్రీథింగ్ మొత్తం కవర్ చేసి చూపించాను. సో మనం మొత్తం లీలా క్లబ్, ఇది పెద్ద క్లబ్, ఇక్కడ ఉన్న ఏరియాలో పెద్ద క్లబ్. ఇక్కడ బాయ్స్ మాత్రం చాలా వరస్ట్ బిహేవ్ చేస్తారు. చాలామంది ఆ లీలా క్లబ్లోనే ఆల్మోస్ట్ ఒక 30 మంది క్లబ్ అక్కడే ఉంటారు, సంపుతారు జనాల్ని మాత్రం. అస్సలు ఎంత ఫోర్స్ చేస్తారంటే, మనకు ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చెప్తున్నా. మనకు 4-5 ఉన్నాం కాబట్టి లైట్ తీసుకొని లాగిచ్చేసినాం అంతే. లేకుంటే సింగిల్కి వెళ్తే మాత్రం మాయం చేసిన ఉంటారు లోపల. సో ఫైనల్లీ మొత్తం వాకింగ్ స్ట్రీట్ మొత్తం కవర్ చేసేసాము, ఆల్మోస్ట్ డన్. అక్కడక్కడ చిన్న చిన్న ర్యాష్గా బిహేవ్ చేసినా మనం గ్యాంగ్ ఉంది కాబట్టి మనల్ని ఎవడో ఏం చేయలేదు. సో మీరు కూడా ఇలా వాకింగ్ స్ట్రీట్కి వచ్చినప్పుడు, పటాయి వచ్చినప్పుడు, సో సింగిల్గా అయితే రాకండి, మీరు గుంపుగా రండి. సో లెట్స్ ఓకే బాయ్. డే 2 వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే బాయ్.